2017 సెప్టెంబర్ 1 ప్రాంతం తమిళనాడు కుజమూర్ 12వ తరగతిలో 1200 మార్కులకు 1176 మార్కులు తెచ్చుకున్న పేదదళిత కుటుంబానికి చెందిన అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంత మెరిట్ స్టూడెంట్ ఆత్మహత్యకు నీట్ పరీక్షా విధానమే కారణమని తమిళనాడు అట్టుడికిపోయింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న అనిత కలను నీట్ పరీక్ష చిదిమివేసింది. ఇలాంటి అనిత కథలు దేశంలోని అనేక గ్రామాల నుంచి వినిపిస్తాయి, మనల్ని కలిచివేస్తాయి. 2024 నీట్ ఎగ్జామ్ వివాదాల సుడిగుండంలో చిక్కుకొని ఉంది. ఒకవైపు ఎగ్జామ్ ను రీకండక్ట్ చేయాలన్న డిమాండ్, మరోవైపు అసలు నీట్ పరీక్షనే రద్దు చేయాలన్న ఆందోళనతో దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇంతకీ ఏంటి నీట్ వివాదం? ఈ పరీక్షను అనేక రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మే 5న నీట్ పరీక్ష జరిగింది. 23 లక్షల మందికి పైగా ఈ ఎగ్జామ్ రాశారు. అయితే ఈ పరీక్ష రిజల్ట్ ను చెప్పిన దానికంటే 10 రోజుల ముందుగానే రిలీజ్ చేశారు. జూన్ 4న ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎన్నికల ఫలితాల కోసం టీవీలో కతుక్కుపోయిన రోజు. హడావిడిగా అసలు ముందస్తు సమాచారం లేకుండా నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఒకే ఎగ్జామ్ హాల్లో ఉన్న ఒకే వరుసలో కూర్చున్న 7గురు ఈ జాబితాలో ఉండడం అనేక అనుమానాలకు కారణమైంది. అటు నెగిటివ్ మార్కింగ్ ఉన్న పలు విద్యార్థులకు మాత్రం 719, 718 మార్కులు రావడం గందరగోళానికి దారితీసింది. ఒక ప్రశ్న తప్పుగా రాస్తే ఒక నెగిటివ్ మార్కింగ్ తో పాటు ఓవరాల్ గా 5 మార్కులు తక్కువ రావాల్సి ఉంటుంది. అంటే అన్ని సమాధానాలు కరెక్ట్ గా రాసినా ఒకటి తప్పుగా రాస్తే 720కి 715 మార్కులు రావాలి. ఒకవేళ అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 716 మార్కులు రావాలి. ఇలా కాకుండా 718, 719 మార్కులు వచ్చాయి. అయితే ఇవి గ్రేస్ మార్కులట. నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టుకు ఇదే సమాధానం చెప్పింది. అయితే 0.001% నిర్లక్ష్యాన్ని కూడా తప్పక పరిష్కరించాలని ఎన్టీఏకు మొట్టికాయలు వేసింది సుప్రీం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పింది. కొందరికి పరీక్షా సమయం తగ్గడం లాంటి కారణాలను వివరిస్తూ గ్రేస్ మార్కులు కలిపినట్టుగా ఎన్టీఏ చెప్పింది. అయితే ఇలా గ్రేస్ మార్కులు కలుపుతున్నట్టు పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణలో సీరియస్ అయింది. ఇక తర్వాత చేసేదేమీ లేక గ్రేస్ మార్కులు పొందిన 1563 మందికి రీ ఎగ్జామ్ పెడతామని ఎన్టీఏ కోర్టుకు చెప్పింది. ఇదంతా జాతీయ స్థాయిలో జరిగే ఓ ఎగ్జామ్ గురించి 2024లో జరిగిన పరిణామాలు. ఇలాంటి వివాదాలు నీట్ పుట్టుక నుంచే ఉన్నాయి. ప్రతి ఏడాది నీట్ పరీక్ష అనేక వివాదాలకు కేంద్రంగా మారుతుంది. ఒక పరీక్ష సెట్కు బదులుగా మరో సెట్ ఇవ్వడం, ఒక మీడియం విద్యార్థులకు ఇంకో మీడియం పేపర్లు ఇవ్వడం లాంటి ప్రతి ఏడాది జరిగే విషయాలే. నుంచి నీట్ పరీక్షను నిర్వహిస్తుంది కేంద్రం. జాతీయ స్థాయిలో మెడిసిన్ సీటు కొట్టాలంటే నీట్ పరీక్ష తప్ప ఇంకో ఆప్షన్ లేదని 2017లో కేంద్రం నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఎందుకంటే నీట్ పరీక్ష ఎన్సీఈఆర్టీ సిలబస్ బేస్ చేసుకుని జరిగే ఎగ్జామ్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు స్టేట్ సిలబస్ లోనే స్కూల్లో చదువుతారు. అటు ప్రతి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉంటాయి. గతంలో ఏపీ, తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ప్రకారం మెడికల్ కాలేజీల్లో సీటు తెచ్చుకునేవారు విద్యార్థులు. అయితే ఇలాంటి విషయాలను కన్సిడర్ చేయకుండా కేంద్రం ఇష్టారీతిన నీట్ పరీక్షను తప్పనిసరి చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీట్ పరీక్ష కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ డాక్టర్లు కాలేకపోతున్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు కేటీఆర్ లాంటి నేతలు సైతం ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు తమిళనాడు ఏకంగా నీట్ పరీక్షను తమ రాష్ట్రంలో జరగబోనివ్వమని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాలు సైతం పలు సందర్భాల్లో నీట్ పరీక్ష విధానాన్ని తప్పుబట్టాయి. నీట్ పరీక్ష ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర, ఏపీ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు నీట్ పరీక్షను వ్యతిరేకించాయి. 2011లో గుజరాత్ కు మోదీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కూడా నీట్ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇలా చాలా రాష్ట్రాల నేతలు మొదటి నుంచి నీట్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.